ఓం నమో భగవతే రుద్రాయ. ఇప్పుడు మీకు నేను ఒక శక్తివంతమైనటువంటి పరిహారం అనేటటువంటిది చెబుతున్నాను. ప్రధానముగా ధన ఆకర్షణ ఇప్పుడు మనం చేసేటటువంటి ఈ పరిహారంతో ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే శత్రువులు ఎవరున్నా సరే ఆ శత్రువులు అనేటటువంటి వారు నిర్వీర్యం అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీ పైన ఏదైనా చెడు ప్రయోగాలు జరిగాయి అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నవారు కూడా ఆ చెడు ప్రయోగాలు అనేటటువంటివి తొలగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఆ శక్తివంతమైనటువంటి పరిహారం ఏమిటి అంటే గరుడ ముక్క వేర్లతో చేసుకోవాలి. గరుడ ముక్క వేర్లు మీకు దగ్గరలో ఉన్నటువంటి పూజా సామాగ్రి స్టోర్లో దొరుకుతాయి. లేదంటే ఇక్కడ మీకు గరుడ ముక్క వేర్లు అనేటటువంటివి ఉన్నాయి. ఇవి ఇక్కడ ఈ గరుడ ముక్క వేర్లను అనేటటువంటివి చూడండి, ఈ విధంగా ఉంటాయి ఈ గరుడ ముక్క వేర్లు. వీటిని 4 తీసుకోవాలి. 4 గరుడ ముక్క వేర్లను తీసుకుని ఒక చిన్నపాటి బౌల్లో మీరు రాళ్ల ఉప్పును వేసి ఈ యొక్క 4 గరుడ ముక్క వేర్లను కూడా 4 దిక్కులుగా పెట్టాలి. వాటిపైన పసుపు, కుంకుమ, గంధము కలిపినటువంటి మిశ్రమముతో పూజ చేస్తూ ఉంటారు. ఆ పూజ చేస్తున్నటువంటి సమయంలో పక్షి రాజా యస్వాహ అనేటటువంటి మంత్రముతో వాటన్నిటినీ కూడా పూజించాలి. పూజించినటువంటి ఆ గరుడ ముక్క వేర్లన్నింటినీ కూడా 2 గరుడ ముక్క వేర్లను ఒక ఎర్రటి క్లాత్ లో పెట్టి మీరు ధనము దాచుకునేటటువంటి ప్రదేశంలో ఉంచాలి. అలాగే మరో 2 గరుడ ముక్క వేర్లను మీ పాకెట్ లో కానీ లేదా మీ వాలెట్ లో కానీ మీ పర్స్ లో కానీ ఉంచుకోవడం ద్వారా మీకు శత్రువులు ఎవరైతే మీ పైన ఏడుస్తూ ఉంటారో, ఏడుపులు అనేటటువంటి ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ధన ఆకర్షణ అనేటటువంటిది కలిగేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే ప్రధానంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో, ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి గట్టెక్కాలి, ఆర్థికంగా ఎదగాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నవారు ఈ గరుడ ముక్క వేర్లతో ఈ యొక్క పరిహారం ఆచరించి మంచి ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.